ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అస్వస్థత, కేబినెట్ జరుగుతుండగా తీవ్ర వెన్నునొప్పి. జూన్ 4 ఏపీ చరిత్రలో నిలిచిపోతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సందర్భంగా చంద్రబాబు భావోద్వేగం. ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో ఎదురుదెబ్బ, బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు. పోలవరంలో తిష్ట వేసిన పెద్ద పులి కదలికలపై అటవీ శాఖ ఫోకస్. మరోసారి గాంధీ భవన్ కు చేరినటువంటి కామారెడ్డి కాంగ్రెస్ పంచాయతీ. మాజీ మంత్రి షబ్బీర్ అలీపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు. పోలవరం అథారిటీ సీఈఓకు హరీష్ రావు లేఖ, పోలవరం వల్ల భద్రాచలానికి జలగండం ఉందని వెల్లడి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు. పవన్ సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించిన రామచంద్రరావు. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం, షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం, కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త. దేశంలో ఆర్థిక సునామీ తప్పదని రాహుల్ గాంధీ హెచ్చరిక. ఇది కేవలం భయాన్ని సృష్టించడమేనని తిప్పికొట్టిన బీజేపీ. మాజీ సీఎం మమతకు భారీ షాక్, బీజేపీ వైపు 20 మంది టీఎంసీ ఎంపీల చూపు. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అంటూ చిరు ఆనందం, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపిన మెగాస్టార్. నైరుతి రాకను అధికారికంగా ధృవీకరించని ఐఎండీ, గత ఏడాదితో పోలిస్తే ఆలస్యంగా రుతుపవనాలు. ఆఫ్ఘన్తో వన్డే సిరీస్, 3 టీ20ల్లో ఆడనున్న భారత్.